నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో ఘనంగా భోగి వేడుకలు, సందడి చేసిన చిన్నారులు. వినుకొండలో విద్యావంతుల వేదిక ప్రారంభ సభ. హాజరైన ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన. వినుకొండ పట్టణంలో వాడవాడల భోగి వేడుకలు నిర్వహించారు. తమ ఇంటి ముందు భోగి మంటలు ఏర్పాటు చేసి పాత వాటిని మంటల్లో వేసి నూతన జీవితంలోకి అడుగు పెడుతున్న విధంగా వేడుకలు జరుపుకున్నారు. మహిళలు, పిల్లలు డాన్స్ వేస్తూ భోగి పర్వదిన వేడుకలు జరపగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. భోగి మంటలు వేసి మహిళలు, పిల్లలు సంక్రాంతి పాటలతో సందడి చేశారు. సంక్రాంతి పర్వదినం మొదటి రోజైన భోగి అందరికీ భోగ భాగ్యాలు అందించాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నసరాపేటలోని అవ్వారు భవన్ నారాయణ భవనంలో రైతు సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం వెంటనే కేంద్ర ప్రభుత్వం చేయాలని కోరుతూ 49 రోజులుగా జగదీప్ సింగ్ దలైవాలా ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారన్నారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందని, అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమన్నారు. జగదీప్ సింగ్ దలైవాలా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఈ నెల 14వ తేదీన పల్నాడు జిల్లా నసరాపేట గాంధీ పార్క్ వద్ద జరుగు సంఘీభావ దీక్షను జయప్రదం చేయాలని కోరారు. రైతులకి, ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారి సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సోదరులారా, రైతులకు
పండించిన పంటను గిట్టుబాటు ధరకు మద్దతు ధర కోసం ఢిల్లీ నడిబొడ్డులో జగదీష్ సింగ్ దలేవాలా అనే ఒక రైతు నేత ఈ రోజుకి 49 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. రైతులు బాగుండాలి, రైతులు దేశానికి వెన్నుముక, ఇలాంటి రైతులకి మద్దతు ధర చట్టం చేయండి అయ్యా అని 49 రోజులుగా ఆయన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా ఢిల్లీ నడిబొడ్డులో ఈ దీక్ష చేస్తుంటే నరేంద్ర మోడీ గారు ఎన్నికల హామీలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను, రైతులకి పెద్దపీట వేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారికి కళ్ళు కనిపించట్లేదా? ఈ ఘోష వినిపించట్లేదా? ఒక్కసారి పల్నాడు జిల్లా మన దేశ రైతన్నలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దలైవాలా సింగ్ గారు ఎవరి కోసం చేస్తున్నారు? మన దేశంలో ఉన్న రైతుల కోసం. మన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర మద్దతు ధర చట్టం చేయమని చేస్తున్నారు. అంతేగాని ఇంకా ఎవరి కోసం చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న రేపు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో నర్సరావుపేట గాంధీ పార్క్ దగ్గర చేసే సంఘీభావ దీక్షకు మద్దతుగా ప్రతి ఒక్కరూ వచ్చి రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శిగా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేద బ్రాహ్మణులకు 96వ నిత్యావసర వితరణ కార్యక్రమం నిర్వహించారు. వినుకొండలోని బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు కార్యాలయం నందు ఆర్థికముగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబములకు బియ్యం, నూతన వస్త్రములు బహుకరణ చేపట్టారు. దాతల సహాయ సహకారములతో ఈ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవి శర్మ, భువనగిరి సుబ్రహ్మణ్యం, పుట్టంరాజు నారాయణరావు, అప్పరాజు నాగేశ్వరరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బ్రాహ్మణ సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో 96వ వితరణ కార్యక్రమం బియ్యము, దుస్తులు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి మిత్రులు మాధవరావు గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే దాతలు చాలామంది ఉంటారు, కానీ దాతలందరినీ కూడా సమన్వయపరుచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కష్ట నష్టాలు కూర్చుకొని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాధవరావు గారు నిజంగా అభినందనీయులు. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ సేవా సంఘం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఎందుకంటే చాలామంది చాలా కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ 8 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. మాధవరావు గారు మరి కొంత ఆరోగ్యం బాగాలేకపోయినా సరే మరి గుంటూరులో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అమ్మాయిని పంపించి మరి పేద బ్రాహ్మణులు పండుగ రోజు మరి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే పండుగ చాలా మంచిగా చేసుకుంటారనేటువంటి భావనతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా సరే మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరి గుంటూరు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమ నిర్వహణలో మరి మనందరికీ తెలుసు అనేక సాధక బాధకాలు ఉంటాయి. మరి పేద బ్రాహ్మణుల యొక్క ఆయన యొక్క నిబద్ధత, కమిట్మెంటు, మరి ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారి యొక్క భార్య శ్రీమతి కుసుమ గారిని పంపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో వారికి కావాల్సినటువంటి బలాన్ని, శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని కోరుకుంటూ మరి మిత్రులందరూ కూడా దాదాపుగా 60 మంది మిత్రులు దాతలు ముందుకు వచ్చి మాధవరావు గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వినుకొండలోని సురేష్ మహాల్ సెంటర్ నందు విద్యావంతుల వేదిక ప్రారంభ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ కాసిం మాట్లాడుతూ అంటరానితనం, అణచివేతల పైన మహాకవి గుర్రం జాషువా తన పద్య కవిత్వం ద్వారా సాగించిన పోరాటం ఆయన జీవితాంతం వరకు కొనసాగిందన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ తనదైన శైలిలో జాషువా అందించిన కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో పాట రూపాన్ని ఎంచుకొని ప్రజా చైతన్యం కోసం, దళితుల, ఆదివాసుల హక్కుల కోసం తన గొంతును ప్రయోగించారన్నారు. ప్రస్తుతం ఆ కర్తవ్యాన్ని గద్దర్ అన్న కుమార్తె వెన్నెల గద్దర్
కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొని గద్దర్ సేవలను కొనియాడారు. పాలనలో ఉంటే ప్రజలకి అనుసంధానంగా ఉంటే అభివృద్ధి చేయాలా, సంక్షేమం చేయాలా, ప్రజలతో కలిసి నడిస్తేనే 10 కాలాల పాటు గుర్తుంటారు. అంతే తప్ప నేనేదో నా ప్రభుత్వం ఏదంటే ఎవరు కూడా కాలగర్భంలో కలిసిపోతారు. ఇది అందరం కూడా జగవేగిన సత్యం. 10 మంది శాసనసభ్యులుంటే ఈ రోజు కూడా శివయ్య గారు మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నారు, గంగినేని గారు మేధావిగా ఉన్నారంటే ఆ తర్వాత మేమందరం కూడా వచ్చినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి మేధావులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేసేది ఒకటి, ఈ గడ్డ మీద చాలా మరి ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి గడ్డ ఇది కమ్యూనిస్టుల గడ్డ. ఎన్నో పోరాటాలు చేశారు. మేము యువకులు ఉన్నప్పుడు కూడా బోడిపాలెం తండాలు మీ అందరికీ తెలుసు. అక్కడ పోలీసు కాల్పుల్లో చనిపోతే శివస్తూప సెంటర్లో అందరం కూడా కలిసిమెలిసిన ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఆ దౌర్జన్యమైన ఎలుగెత్తినటువంటి వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉంది. ఆ రోజు మనందరం కూడా కేసులు పెట్టించుకున్నాం. అయితే ఆ ప్రశ్నించే గుణం ఉండాలనేది నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి వ్యక్తిగతంగా ఈ వేదిక మీద మాట్లాడవచ్చో లేదో తెలియదు, కానీ తప్పనిసరిగా మూర్తి గారు, అదేవిధంగా లోకా గారు, మీరందరూ కూడా దయచేసి మారుతి గారు, హనుమంతరెడ్డి గారు ప్రశ్నించండి, ఏమి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా మీరు ప్రశ్నించే దాంట్లో నిజాయితీ ఉంటుంది, ప్రజలకు అవసరాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా ఈనాటి ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా చీఫ్ విప్ గారితో సహా మేమందరం ఆమోదిస్తాం, మిమ్మల్ని అనుసరిస్తామని ఈ వేదిక ద్వారా మనం చేస్తున్నా. ఇంకా అభివృద్ధి కార్యక్రమాల పట్ల చాలా చేసుకోవాల్సిన బాధ్యత మనమైన ఉంది. అయితే వేదిక ద్వారా ఒకటే మనం చేస్తున్నా, కొంతమంది మహానుభావులు మరి పెద్ద గొప్ప మేధావులు అనుకుంటే చెప్పుకున్నటువంటి వారు ఉన్నారు. గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, దయచేసి అర్థం చేసుకోండి. మరి ఎక్కడో ఉండి ఏదో చెప్తూ వచనాలు చెప్తూ ప్రాక్టికల్ ఉండేది ఇంకొక రకంగా ఉంటారు. అలాంటి మేధావులు కూడా గుర్తించండి. మేమైతే కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు చెబుతాము, ఇంకోటి అని చెబుతాం, కానీ నేనైతే ఒకటే మనవి చేస్తున్నా, ఖచ్చితంగా ప్రశ్నించే దాంట్లో మన దగ్గర చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఉన్నప్పుడే ఏ ప్రభుత్వం అయినా భయపడిద్ది, ఏ నాయకులైనా భయపడతారు. దీన్ని తప్పనిసరిగా గుర్తించాలని సందర్భంగా కోరుకుంటూ ఇలాంటి మంచి వేదికమైన పాలు పుచ్చుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించినటువంటి లోకా గారికి, అదేవిధంగా మూర్తి గారికి, వాళ్ళ అమ్మాయి డాక్టర్ శాంతిరేఖ గారికి, గౌరవ పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, మా అయ్యూబ్ ఖాను తప్పనిసరిగా మీ నాన్నగారి బాటలో నడు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే, ఎందుకంటే వారసుడు కాబట్టి. అదేవిధంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా మనం వినుకున్న పౌరులు అందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా. వినుకొండ మండలంలోని జాలపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగను పురస్కరించుకొని సోమవారం మహిళలకు వంకాయల పార్టీ బ్రదర్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు గ్రామంలో 75 మంది మహిళలు పోటీలలో పాల్గొనగా మొదటి 3 బహుమతులతో పాటు ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవోలు ప్రకాష్ హాజరై మాట్లాడుతూ, గ్రామంలో ఐకమత్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప శుభ పరిణామం అని కొనియాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి గ్రైండర్, రెండవ బహుమతి మిక్సీ, మూడవ బహుమతి రైస్ కుక్కర్ తో పాటు మిగిలిన వారికి ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతులు అందజేశారు. అలాగే గ్రామంలో పురుషులకు వివిధ పోటీలను నిర్వహించారు. వినుకొండ బోస్బొమ్మ సెంటర్ నందుగల శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఆశ్రమం ఆవరణలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవవేతంగా కనుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయాన్నే మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పట్టణ పురవీధుల నందు పల్లకి సేవ, తిరువీధి నగరోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం కళ్యాణ్ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు కళ్యాణంలో పాల్గొని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మనవడి అన్నప్రాసన సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అన్న సంతర్పణకు 1,116 రూపాయలను సమర్పించి సంతర్పణలో పాలు పంచుకున్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.